వైఎస్ఆర్సీపీ పార్టీ 15వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెందింది. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి కాలానికి కాంగ్రెస్ కు ఎదురెళ్లి కష్టాలపైన కంచు కోటలా నిర్మించిన పార్టీ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్ సమాధి ఘాట్ వద్ద పార్టీ పేరు, జెండా ఆవిష్కరణతో మొదలైంది వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం. ఈ పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, కుటిల రాజకీయాలను తిప్పికొట్టడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది. పార్టీ అంటే సామాన్య విషయం కాదు. ఎన్ని రోజులు నడుపుతారో చూద్దామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు కాల గర్భంలో కలిసిపోగా, ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని విజయాలను సాధించింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏకమై వచ్చిన ధైర్యంగా చరిత్ర తిరగరాసే విజయాలు సాధించింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ విలువలు కలిగిన రాజకీయాలు చేస్తూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజల మనస్సుల్లో వైఎస్ జగన్ కు ఉన్న స్థానం వేరు. కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చిన వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. వారు అందుకున్న విజయం చరిత్ర నివ్వెరపోయేలా పులివెందుల, కడప పార్లమెంటు ప్రజలు తీర్పునిచ్చారు. 2011 మే నెలలో జరిగిన ఈ ఉప ఎన్నికలు దేశ స్థాయిలో చర్చ జరిగేలా చేశాయి. ఆ ఉప ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 5,44,000 ఓట్లకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించి పార్లమెంట్ లో రికార్డు సృష్టించారు. దేశం మొత్తం నివ్వెరపోతూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజసానికి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ను ఆశీర్వదించింది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న జగన్ సమైక్యాంధ్ర నినాదం కారణంగానే 2014 తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోవడం జరిగింది. ఒంటరిగా పోరాడుతున్న జగన్ కి ఎంతటి అభ్యర్థి ఎదురొచ్చినా పొత్తుల రాజకీయాలు మాత్రం చెయ్యడు అనే పేరుంది. అంతే ధీమాతో ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో వైఎస్ జగన్ 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగి 151 అసెంబ్లీ స్థానాలతో పాటు 22 లోక్సభ స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. 5 ఏళ్ల ప్రజారంజక పాలన అనంతరం 2024 ఎన్నికల్లో కూటమి రాజకీయ క్రీడలో వైసీపీ తలవంచాల్సి వచ్చింది. కానీ ప్రజలు వైసీపీని మోసం చేయలేదు. వైసీపీ ఓటమిలో ఏదో మతలబు ఉందన్న బీజం ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అయితే ఇంత చరిత్ర ఉన్న పార్టీలో వైఎస్ జగన్ లో తప్పులు లేవని కాదు. ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత అధికారంలోకి వచ్చిన అనంతరం సరైన ప్రణాళికలు రచించుకోవడమే ప్రధాన సమస్యగా మారింది. అదే పార్టీ పతనానికి మొదటి అడుగుగా మొదలైంది. ఆ తర్వాత బాబాయ్ హత్య కేసులో జగన్ కజిన్ సునీత ఆరోపణలు, సొంత చెల్లి వైఎస్ షర్మిలను ఆస్తుల అంశంలో దూరం చేసుకోవడం, పార్టీ క్యాడర్ మెల్లమెల్లగా దూరం అవ్వడం, పార్టీలో కోటారీల మాటలు మాత్రమే జగన్ వింటుండడం, ఇవన్నీ ఒకెత్తైతే అంతకంటే గట్టి దెబ్బ విజయసాయి రెడ్డి దూరం అవడం. ఇలా 1-2 కాదు, వైసీపీ ఓటమికి 100 కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలానే జగన్ తప్పు మీద తప్పు చేస్తూ ముందుకు పోతుంటే తరువాత పార్టీ కనబడకుండా పోతుంది. జగన్ మారాలి. 2011 నుంచి 19 వరకు ఉన్న ఫైర్ తో జగన్ నడవడిక మార్పు చెందాలి. ఎంతో మందికి అభిమాన నాయకుడైన జగన్ ఇలా తప్పులు తడగలుగా రాజకీయం చేస్తుంటే మాత్రం వైసీపీ మనుగడ కష్టమే.